ఆల్కలైన్ ఫ్రూట్స్ ఏదైతే లెమన్ వాటర్ కానీ, ఫ్రూట్స్ ఏదైతే తీసుకున్నాం కోకోనట్ వాటర్ కానీ, కర్డ్ కానీ, ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీ ఆరోగ్యకరంగా ఉంటుంది. మన బాడీ అనేది బేస్ లోకి వెళ్ళిపోతుంది. మన బాడీ ఎప్పుడు కూడా 7.365 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ద న్యూ మేడ్ ఇన్ ఇండియా వాటర్ ప్యూరిఫైర్. మన వాటర్ ప్యూరిఫైర్ అనేది ఇండియాలో తయారు చేయడం జరిగింది. ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి మనకి 6 రకాల ఫిల్టరేషన్ జరుగుతుంది. ఈ 6 రకాల ఫిల్టరేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే, మన ఫస్ట్ ఫిల్టరేషన్ వచ్చేసి ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అంటారు. సెకండ్ వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్. థర్డ్ వన్ వచ్చి పాలీపీపీ ఫిల్టరేషన్ అంటారు, పాలీప్రొపిలీన్ ఫిల్టరేషన్. ఫోర్త్ వన్ వచ్చి ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టరేషన్. ఫిఫ్త్ వన్ వచ్చి ఏఫ్ డిస్టర్బ్ ఫిల్టరేషన్. సిక్స్త్ వన్ వచ్చి యువి లెడ్ స్టెరిలైజ్ ఫిల్టర్. ఈ ఫస్ట్ ఫిల్టరేషన్ గురించి మనం మాట్లాడుకుందామండి. ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే, మన వాటర్ లో ఉన్నటువంటి ఘన పదార్థాలు ఫిల్టర్ లో చెత్త చేరకుండా, ఘన పదార్థాలు ఏదైతే నీటిలో కరగని ఘన పదార్థాలు ఏదైతే ఉంటాయో, తుప్పు ఇట్లాంటివన్నీ కూడా మన ఫిల్టర్లకి వెళ్లకుండా ఫిల్టర్ లైఫ్ ని పెంచేదానికి ఉపయోగపడుతుంది ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్. ఇప్పుడు మనం బయట వాటర్ ప్యూరిఫైర్లకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అనేది మన వాటర్ ఫిల్టర్ లో, షార్ప్ వాటర్ ఫిల్టర్ లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది, లోపల ఉంటుంది, మనకు కనపడదు. అదే మన బయట వాటర్ ప్యూరిఫైర్ దేనికైనా కూడా ప్రీ ఫిల్టర్ అంటాం దాన్ని బయట ఉంచుతాం. బయట మనకు క్లియర్ గా సపరేట్ గా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అనేది మన ట్యాంక్ లో ఉన్న నాచు కానీ, ట్యాంక్ మనం చాలా వరకు 3 years 5 years వరకు క్లీన్ చేయాలి. వాటర్ హీటర్ ట్యాంక్ అనేది మన 3 to 5 years 6 years వరకు క్లీన్ చేయము. కాబట్టి ఆ నాచు, ఆ ట్యాంక్ లో ఉన్నటువంటి చెత్త, తుప్పు, రస్ట్, ఇంత ముందు పాత పైపులు వాడేవాళ్ళు, ఐరన్ పైపులు, దానివల్ల రస్ట్ వచ్చేది. ఇలా వీటన్నిటిని కూడా ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ అనేది ఆపుతుంది. ప్లస్ మన ఫిల్టర్ యొక్క లైఫ్ ని పెంచుతుంది. ఈ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ లో ఏమవుతుందంటే, మనం ఈ 3 రకాల కలుషితాల గురించి డిస్కస్ చేసాం. అది వచ్చేసి భౌతిక కలుషితాలు. ఫస్ట్ది భౌతిక కలుషితాలు అనేది ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ లో రిమూవ్ చేయడం జరుగుతుంది, తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఫిల్టరేషన్ వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్. కార్బన్ బ్లాక్ ఫిల్టరేషన్ లో వచ్చేసి మనం రసాయన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, రసాయన కలుషితాలు ఏదైతే ఉన్నాయో మన కంటికి కనపడవు, అవి వాటర్ లో మిక్స్ అయ్యి ఉంటాయి. అవి వచ్చేసి ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టరేషన్ లో తీసేయడం జరుగుతుంది. రసాయన వ్యర్థాలు అంటే ఏమిటి అంటే, క్లోరిన్, రసాయన వ్యర్థాలు, క్లోరిన్ ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో కార్బన్ బ్లాక్ ఫిల్టర్ లో రిమూవ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కార్బన్ బ్లాక్ ఫిల్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇది వాటర్ యొక్క రుచిని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది, వాటర్ యొక్క వాసనని, క్వాలిటీని పెంచేటట్టు చేస్తుంది. ఈ ఫిల్టరేషన్ తర్వాత వాటర్ రుచి బాగుంటుంది, వాసన బాగుంటుంది, క్వాలిటీ అనేది వాటర్ కలర్ కూడా ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. ఆ కలర్ గురించి మనం కార్బన్ ట్రీట్మెంట్ చేస్తాం కార్బన్ బ్లాక్ ఫిల్టరేషన్ లో. దీంట్లో క్లోరిన్ ని పూర్తిగా తొలగిస్తుంది. క్లోరిన్ వల్ల మనకి చాలా ఏరియాలలో క్లోరిన్ ప్రభావిత ప్రాంతాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఆ క్లోరిన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏమవుతుందంటే, క్లోరిన్ ఎక్కువ అవడం వల్ల, ఆ క్లోరిన్ వాటర్ తాగడం వల్ల మనకి కిడ్నీ అనేది తొందరగా ఎఫెక్ట్ వచ్చి డయాలసిస్ దాకా వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేయడం వల్ల డయాలసిస్ దాకా పోకుండా, బాడీని, కిడ్నీని డ్యామేజ్ కాకుండా మంచిగా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ ప్రాబ్లం తెలియక వాటర్ వల్ల ఇలా కిడ్నీలు పాడవుతున్నాయి అనేది తెలియక, క్లోరిన్ వల్ల చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల లైఫ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, మనకు తెలిసిన రిలేటివ్స్ లో కానీ ఎవరైనా మనం ఇట్లా క్లోరిన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ ఏరియాని బట్టి క్లోరిన్ శాతం ఎక్కువ ఉంది అన్నప్పుడు మన ఫిల్టర్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కిడ్నీలు కాపాడుకుంటారు, ఆరోగ్యంగా ఉండవచ్చు. తర్వాత మనం దీంట్లో రసాయన కలుషితాలని రిమూవ్ చేయొచ్చు కార్బన్ బ్లాక్ ఫిల్టర్. థర్డ్ వన్ వచ్చేసి పీపీ ఫిల్టర్, పాలీప్రొపిలీన్ ఫిల్టర్. ఈ పాలీప్రొపిలీన్ ఫిల్టర్ అనేది దీని మైక్రాన్ సైజ్ వచ్చేసి 0.2 మైక్రాన్ సైజ్ ఉంటుంది. దీంట్లో మట్టి, బురద, చెత్త, నీటిలో కరగని ఘన పదార్థాలు ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. సేమ్ మనం
ఫస్ట్ అయితే ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ గురించి మాట్లాడుకున్నామో అది ఇది సేమ్ ఈక్వల్ గా వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. కానీ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్ లో మన కంటికి కనిపించేవి కొంచెం పెద్దగా సైజు ఉండేవి మాత్రం రిమూవ్ చేయబడతాయి. కానీ వాటర్ లో మనం మట్టి కలిసిపోయిన తర్వాత ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది. ఆ చిన్న చిన్న పార్టికల్స్ ను కూడా పీపీ ఫిల్టర్ లో పాలీప్రొపిలిన్ ఫిల్టర్ లో రిమూవ్ చేయడం జరుగుతుంది. దీనిలో అతి చిన్న కంటికి కనిపించిన పార్టికల్స్ ను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది యాంత్రిక పద్ధతిలో కాకుండా కృత్రిమ పద్ధతిలో తీసివేయడం జరుగుతుంది. బయట ఫిల్టర్లలో కెమికల్ లేయర్ ఉంటుంది, కానీ మన లేయర్ మంది నేచురల్ గా ఉంటుంది. లేయర్ మీద ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. తర్వాత ఫోర్త్ ఫిల్టరేషన్ వచ్చేసి ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టరేషన్. మనం ఫస్ట్ వచ్చేసి ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్, అక్కడ ఘన పదార్థాలు మన కంటికి కనిపించేవి, నీటిలో కరగని ఘన పదార్థాలు, తుప్పు, నాచు ఇట్లాంటివన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఫిల్టర్ లైఫ్ పెంచుతుంది. సెకండ్ వన్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్, దీంట్లో రంగు, రుచి, వాసన ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మూడో ఫిల్టరేషన్ వచ్చేసి పీపీ ఫిల్టర్, మన కంటికి కనిపించిన పార్టికల్స్ ను కూడా రిమూవ్ జరుగుతుంది. దాన్ని పాలీప్రొపిలిన్ ఫిల్టరేషన్ అండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టరేషన్. ఈ ఆర్ఓ మెంబ్రేన్ అనేది ఇది ఒక బయట ఫిల్టర్ లో చూసినప్పుడు బయట ఫిల్టర్ల కెమికల్ లేయర్స్ తో తయారు చేయడం జరుగుతుంది. ఆ లేయర్స్ అనేవి కెమికల్ తో తయారు చేయడం జరుగుతుంది. కానీ మన ఫిల్టర్ వచ్చేసి వితౌట్ కెమికల్ అమెరికన్ టెక్నాలజీతో తయారు చేయడం జరుగుతుంది. ఇది ఒక మనకి ఓన్లీ పేటెంట్ వచ్చేసి మన ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అమెరికా నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక వెస్టేజ్ కి మాత్రమే ఈ పేటెంట్, వెస్టేజ్ కంపెనీకి మాత్రమే ఉంది. ఇది వేరే కంపెనీలు తయారు చేయడానికి ఉండదు. ఈ వర్కింగ్ ఈ ఫార్ములా ఇది నీటిలో భార ఖనిజాలు అటువంటి ఆర్సెనిక్, క్యాడ్మియం, క్రోమియం, లెడ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడానికి పనిచేస్తుంది. దీంట్లో కార్బన్ లవణాలు, ఫ్లోరైడ్, నత్రజని ఇట్లాంటివన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా రసాయన వ్యర్థాలను తొలగిస్తుంది. మనం అనుకున్నాం ఫస్ట్ వచ్చేసి భౌతిక కలుషితాలు, రెండోది వచ్చి రసాయన కలుషితాలని. ఈ రసాయన కలుషితాలను అన్నిటిని కూడా రసాయన కలుషితాలు వాటర్ లో కలిసిపోయి ఉంటాయి, మన కంటికి కనపడవు. అట్లాంటివి కూడా ఈ ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అనేది బయట వాటర్ ఫిల్టర్లలో ఎక్కువ ఫిల్టర్లకి ఆర్ఓ మెంబ్రేన్లు అనేవి ఉండవు. తక్కువ కాస్ట్ 10,000 12,000కి ఆర్ఓ మెంబ్రేన్లు అనేవి పెట్టరు. ఓన్లీ ఇవి ఫిల్టర్ మాత్రం పెడతారు. ఈ ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అనేది కాస్ట్ తో కూడుకున్నది. మంది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అమెరికన్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. ఈ పేటెంట్ ఓన్లీ వెస్టేజ్ మాత్రం ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ చాలా మందికి ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు మన ఇండియాలో కూడా చాలా ఏరియాల్లో ఉంది. ఈ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఎముకలు అనేది పిలుసుపడడం జరుగుతుంది, ఊరికే ఇరిగిపోతుండడం జరుగుతుంది. కింద పడంగానే ఎముక ఇరిగిపోతుంటాయి, కాళ్ళు చేతులు విరిగిపోతుంటాయి, ఎముకలు వీక్ అయిపోతుంటాయి, వేళ్ళు వంకలు తిరుగుతూ ఉంటాయి, కాళ్ళ వేళ్ళు కానీ చేతుల వేళ్ళు కానీ వంకలు తిరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫ్లోరైడ్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్లోరైడ్ సమస్య వల్ల ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి ఆ వాటర్ లో, ఆ ఏరియాలో. అట్లాంటి వాళ్ళకి ఈ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేయడం వల్ల ఫ్లోరైడ్ ఎంతవరకు మోతాదులో ఉండాలో అంతవరకే ఉంచుతుంది, ఎక్కువ ఉన్న ఫ్లోరైడ్ తీసేస్తుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పళ్ళు గారెలు పడతాయి. ఇట్లా పళ్ళు గారెలు, ఎల్లోయిష్ అవ్వడం, వంకలు తీరిపోవడం, ఎముకలు, కాళ్ళు, చేతులు, వేళ్ళు, ఎముకలు తిరగడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేయడం వల్ల ఫ్లోరైడ్ కంట్రోల్ చేస్తుంది, ఆరోగ్యకరంగా ఉండొచ్చు, ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మన నీటిలో ఉండే మన ఆర్ఓ మెంబ్రేన్ ప్రత్యేకత ఏంటి అంటే, బయట వాటర్ ప్యూరిఫైర్లు మన వాటర్ ప్యూరిఫైర్ కి ప్రత్యేకత ఏంటి అంటే, మన ఆర్ఓ మెంబ్రేన్ నీటిలో ఉండే వివిధ రకాల ఖనిజాలను ఎంత శాతం ఉంచాలో అంత శాతం మాత్రమే ఉంచుతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే తొలగిస్తుంది. ఈ ఆర్సెనిక్ 99.3% ఉంచుతుంది, 99.3% రిమూవ్ చేస్తుంది. అదే విధంగా లెడ్ 98.5, కాపర్ 98. ఇలా పర్సంటేజ్ తో సహా ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మన వాటర్ ప్యూరిఫైర్ ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత క్వాలిటీగా, ఎంత కాన్ఫిడెన్స్ గా తయారు చేశాడు అనేది, మన వెస్టేజ్ కంపెనీ ఎంత కాన్ఫిడెన్స్ గా తయారు చేసింది అనేది మనం
ఆలోచించవచ్చు ఒకసారి. మనం వాటర్లో మన బాడీకి ప్రతి ఒక్క ఖనిజాలు ఎంత మోతాదులో కావాలనో అంత మోతాదులో ఖచ్చితంగా మనకు కావాలి. అదే బయట ఆర్ఓ మెంబ్రేన్లు యూజ్ చేసిన వాటర్ ఫిల్టర్లు అయితే మాక్సిమం అన్ని ఖనిజాలు అనేది తొలగించేస్తుంది. కానీ మన వాటర్ ఫిల్టర్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ అమెరికన్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రత్యేకత ఏంటి అంటే, మన బాడీకి కావాల్సిన ఎంత మోతాదులో ఖనిజాలు అవసరమో అంత మోతాదులో ఉంచుతుంది, రిమైనింగ్ తీసేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈ డెమోలు వేసి మనం చూపించచ్చు. వాటర్ పిహెచ్ ని కానీ, టీడీఎస్ ని కానీ, ఈసీ కానీ, హెవీ మెటల్స్ కానీ ఇవన్నీ కూడా మన టీడీఎస్ కి మిషన్ ఉంటుంది. మనకి అమెజాన్ లో కానీ ఆన్లైన్ లో దొరుకుతుంది. 2 to 300 ఉంటుంది. అదే పిహెచ్ కి లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది. ఆ పేపర్ పిహెచ్ పేపర్ తీసుకుని వాటర్ లో చెక్ చేసినప్పుడు కలర్ ని బట్టి మనం చెప్పేయచ్చు. అది ఎలక్ట్రోలైట్స్ అనేది టీడీఎస్ అండ్ ఎలక్ట్రోలైట్స్ సేమ్ ఒకే మిషన్ ఉంటుంది. దాంట్లోనే 2 రీడింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే విధంగా హెవీ మెటల్స్ కనుక్కోవడానికి కూడా మన దగ్గర భార ఖనిజాలకి ఒక మీటర్ ఉంటుంది. బయట ఆన్లైన్ లో దొరుకుతుంది. దాన్ని బట్టి మనం ఆర్సెనిక్ ఎంత ఉండాలి, లెడ్ ఎంత ఉండాలి, కాపర్ ఎంత ఉండాలి, క్యాడ్మియం ఎంత ఉండాలి అనేది కూడా మనకి క్లియర్ గా రీడింగ్ అనేది రావడం జరుగుతుంది. ఆ డెమోలు వేసి మనం ఖచ్చితంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన వాటర్ ప్యూరిఫైర్ గురించి మనం చెప్పొచ్చు. 5వ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి మనం 5వ ఫిల్టర్ గురించి 5th వన్ వచ్చేసి ఏ డిస్టర్బ్ ఫిల్టర్. ఇది వచ్చేసి జీవ ఖనిజాలను తొలగిస్తుంది. మనం ఫస్ట్ 3 ఖనిజాలు అనుకున్నాం. ఫస్ట్ వచ్చి 3 కలుషితాలు అనుకున్నాం. ఫస్ట్ భౌతిక కలుషితాలు, రెండోది రసాయనిక కలుషితాలు, మూడోది జీవ కలుషితాలు. ఈ జీవ కలుషితాలు అంటే బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ వాటర్ లో మనకు కనిపించే ఉంటాయి, కనిపడనివి కూడా ఉంటాయి. అవి ఏవైతే ఉన్నాయో అవి ఏఎఫ్ డిస్టర్బ్ ఫిల్టర్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఇది నానో అల్యూమినియం ఫైబర్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇది బయట ప్యూరిఫైర్ లో మనం చూసినప్పుడు ఐరన్ గానీ, ఎస్ఎస్ గానీ ఇలాగే మనకి వింటుంటాం. మనం ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా ఐరన్ గానీ, ఎస్ఎస్ గానీ ప్లాస్టిక్ తోనే తయారు చేయబడింది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ అనేది అల్యూమినియం ఫైబర్ అనే దానితో ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేయడం జరుగుతుంది. దీని జేటా పొటెన్షియల్ వాల్యూ వచ్చేసి 51 మిల్లీవోల్ట్స్ గా ఉంటుంది. ఇది వైరస్ ని, బ్యాక్టీరియాని 100% తొలగిస్తుంది. ఇది యాంత్రిక పద్ధతిలో కాకుండా ప్రకృతి పద్ధతిలో శుద్ధి చేస్తుంది. మన ఆర్ఓ ఫిల్టర్ గానీ, ఏఎఫ్ డిస్టర్బ్ ఫిల్టర్ గానీ ఇవన్నీ కూడా ప్రకృతి పద్ధతిలో శుద్ధి చేస్తున్నాయి. దీంట్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్ గానీ, కెమికల్ అనేవి యూజ్ చేయరు. ఇవన్నీ కూడా నేచురల్ గా ప్రకృతి పద్ధతిలో రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆర్ఓ ఫిల్టరేషన్ అంటే రివర్స్ ఆస్మోసిస్. అక్కడ కూడా మనం ప్రెజర్ ద్వారా ఏవైతే ఖనిజాలు ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. అది వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చి ప్రెజర్ ద్వారా జరుగుతుంది, కెమికల్ ద్వారా జరగదు. అది కూడా కృత్రిమంగా జరుగుతుంది. ఏ డిస్టర్బ్ ఫిల్టర్ కూడా ప్రకృతి పద్ధతిలో జరుగుతుంది. ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరగదు, ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయడం జరగదు. మనం అందుకే మన వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చిన వాటర్ ని ఆర్గానిక్ వాటర్ గా కూడా మనం ధైర్యంగా చెప్పొచ్చు ఎవరికైనా కానీ. మన వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చిన వాటర్ ని, డ్రైన్ వాటర్ ని మన మొక్కలకి యూజ్ చేయొచ్చు, లేదా అంట్లు తోముకోవడానికి యూజ్ చేయొచ్చు, ఫ్లోర్ క్లీనింగ్ కి యూజ్ చేయొచ్చు, టాయిలెట్ కి యూజ్ చేయొచ్చు. అదే బయట వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చిన వాటర్ ని మొక్కలకి యూజ్ చేస్తే విత్ ఇన్ 1 వీక్ లో చనిపోవడం జరుగుతుంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే మన ఆర్గానిక్ వాటర్ మన ఎటువంటి కెమికల్స్ కలపని, కెమికల్ రియాక్షన్ లేని, కెమికల్ మిక్సింగ్ లేని వాటర్ కాబట్టి మన మొక్కలు కూడా బతుకుతున్నాయి. అదే మనం ధైర్యంగా ఎవరికైనా డెమో చూపించచ్చు, ఎవరికైనా కూడా మన వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 6th ఫిల్టరేషన్ వచ్చి యువీలైట్ ఫిల్టరేషన్. ఇది కూడా సేమ్ జీవ కలుషితాలని తొలగించడానికి ఉపయోగపడుతుంది. యువీలైట్ ఫిల్టరేషన్ లో వచ్చేసి అల్ట్రావైలెట్ అతి లోహిత కిరణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వాటర్ ఫిల్టర్లోకి, నీటిలోకి పంపిస్తుంది. ఈ కిరణాలు ఏం చేస్తాయంటే వాటర్ లో ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియాని 100% నిర్మూలిస్తాయి. ఏవైతే మన కంటికి కనిపించిన బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ అతి లోహిత కిరణాలు యువి లైట్స్ ద్వారా, యువి కిరణాల ద్వారా చంపేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రకృతి పద్ధతిలో జరుగుతుంది. యాంత్రిక పద్ధతి. దీంట్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్ అనేది ఉండదు, ఎటువంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయరు. బయట ఈ కెమికల్స్ ని యూజ్ చేస్తారు. ఏది బ్యాక్టీరియాని, వైరస్ ని నిర్మూలించడానికి, చంపడానికి కెమికల్ రియాక్షన్ ద్వారా యూజ్ చేస్తారు, చంపుతారు. మన ఈ ఓన్లీ లైట్ ద్వారా మన వైరస్ ని, బ్యాక్టీరియాని చంపడం జరుగుతుంది.
మన ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ ప్రత్యేకత ఏంటంటే మన స్టోరేజ్ వాటర్ కూడా 45 days వరకు నీటిని బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. మనం తీసుకునే వాటర్ ఎవ్రీ డే 45 డే కూడా 45 రోజుల వరకు కూడా 45వ రోజు కూడా మన ఫ్రెష్ గా వాటర్ అప్పుడే తయారు చేసిన వాటర్ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో అంతే ఫ్రెష్ గా 45వ రోజు కూడా మన వాటర్ అంతే ఫ్రెష్ గా ఉంటుంది. అంతే క్వాలిటీతో అంతే బ్యాక్టీరియా లేకుండా ఆరోగ్యకరమైన వాటర్ ఉంటుంది. అదే విధంగా మనం బయట వాటర్ ప్యూరిఫైర్ లో చూసాము, లేదా బయట మినరల్ వాటర్ తెచ్చుకున్నాము, క్యాన్ వాటర్ తెచ్చుకున్నామంటే అది 2 to 3 days లోపు ఖచ్చితంగా మనకి 2-3 రోజుల తర్వాత ఖచ్చితంగా జిగురుగా బంకగా రావడం జరుగుద్ది. ఇంకొన్ని రోజులు పోతే నాచు ఫామ్ కావడం జరుగుతుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ లో 45వ రోజు వరకు కూడా ఎటువంటి నాచు కానీ, ఎటువంటి బ్యాక్టీరియా కానీ, ఎటువంటి జిగురు కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఫ్రెష్ గా వాటర్ అప్పుడే తయారు చేసిన వాటర్ ఎలాగ ఉంటుందో ఫ్రెష్ గా అలాగే ఉంటుంది. మన వాటర్ ప్యూరిఫైర్ యొక్క ట్యాంక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేయబడుతుంది. అందుకు కాబట్టి మనం 45 రోజుల వరకు నీటిని నిల్వ ఉంచిన ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం వాటర్ తీసుకునేటప్పుడు కూడా అల్ట్రావైలెట్ మన యువి రేస్ అనేవి వాటర్ ఫైనల్ గా మనకు ఎక్కడైతే స్టోరేజ్ ట్యాంక్ నుంచి మనం తీసుకుంటామో అక్కడ కూడా యువి కిరణాలు అనేది పంపడం జరుగుతుంది. అక్కడ కూడా వాటర్ ని మనం అక్కడ వాటర్ లో ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపడం జరుగుతుంది. బయట వాటర్ ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ కి మన వాటర్ ప్యూరిఫైర్ కి ఏంటంటే వాటర్ రికవరీ సిస్టమ్ 50% ఎక్కువ ఉంటుంది. బయట వాటర్ లో వచ్చేసి మనం 3 లీటర్ల వాటర్ తీసుకుంటే ఓన్లీ మనకు వచ్చే వాటర్ వచ్చేసి 1 లీటర్ వస్తుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ లో తీసుకుంటే 3 లీటర్ల వాటర్ తీసుకుంటే 1 లీటర్ మనకి 2 లీటర్స్ వాటర్ వస్తుంది, 1 లీటర్ వేస్ట్ అవుతుంది. బయట వాటర్ ప్యూరిఫైర్ లో 3 లీటర్స్ తీసుకుంటే 2 లీటర్స్ వేస్ట్ అవుతుంది, 1 లీటర్ మాత్రమే మంచి ప్యూర్ వాటర్ 1 లీటర్ మాత్రమే వస్తుంది. దీనికి డిఫరెన్స్ అది. బయట వాటర్ ప్యూరిఫైర్ కి మన వాటర్ ప్యూరిఫైర్ కి వాటర్ వేస్టేజ్ కూడా మంచి తక్కువ ఉంటుంది. మన వాటర్ లో ఎవ్రీ 2 hours ఒకసారి మంచి డీకంటామినేషన్ కాకుండా యువి స్టెరిలైజేషన్ ట్యాంక్ డీకంటామినేషన్ ద ఫిల్టర్డ్ వాటర్ ఎవ్రీ 2 hours కి రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ వాటర్ లో వచ్చేసి యువి లేస్ అనేవి పంపించడం జరుగుతుంది. ఈ ఎవ్రీ 2 hours కి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. బ్యాక్టీరియాని అక్కడ ఉన్న వైరస్ ని చంపుతూ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి ఈ ఓల్డ్ వాటర్ ప్యూరిఫైర్ లో 4 ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూ ఫిల్టర్ లో వచ్చేసి న్యూ వాటర్ ప్యూరిఫైర్ లో 6 ఫిల్టరేషన్ జరగడం జరుగుతుంది. దీంట్లో ఓల్డ్ లో వచ్చేసి పీపీ అంటే పాలిప్రొపిలిన్, కార్బన్ బ్లాక్ ఫిల్టర్, ఆర్ఓ మెంబ్రేన్, ఏఎఫ్ డిస్టర్బ్ ఫిల్టర్, ఇలా 4 రకాలు ఉండేవి. ఇవి కొత్త ఫిల్టర్ లో వచ్చేసరికి ఇంకా మనకి జీవితకాలం మన లైఫ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మన లైఫ్ ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో కంపెనీ కూడా ఇంకా 2 రకాల ఫిల్టరేషన్ లో యాడ్ చేయడం జరిగింది. వాటినే ఇవి స్టెరిలైజ్డ్ అంటే మన వాటర్ లో ఉండేటువంటి బ్యాక్టీరియాని చంపడం జరుగుతుంది. ఇంకోటి 3 సెగ్మెంట్ ఫిల్టర్ కూడా పెట్టడం జరిగింది. వాటర్ ప్యూరిఫైర్ యొక్క లైఫ్ పెరగాలి అంటే 3 సెగ్మెంట్ ఫిల్టర్ ద్వారా లైఫ్ ని పెంచుతుంది. ఇలా మన వాటర్ రికవరీ అనేది పాత ఫిల్టరేషన్ లో 30% ఉండేది, 35% ఉండేది, ఇప్పుడు మినిమం 50% పెంచడం జరిగింది. ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఉండేది, ఇప్పుడు 6.2 లీటర్స్ పెంచడం జరిగింది. డైలీ వాటర్ 40 లీటర్లు పర్ డేకి ఉండేది జనరేషన్ ఇప్పుడు 60 లీటర్స్ పెంచడం జరిగింది. ఇప్పుడు అన్ని కూడా మన ఫిల్టర్లు అన్ని కూడా సింగిల్ ప్లేస్ లో సింగిల్ యూనిట్ లో మొత్తం కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మన వాటర్ ప్యూరిఫైర్ కెపాసిటీ వచ్చేసి 8 లీటర్ పర్ అవర్ ఉంటుంది. పాత వచ్చేసి మన కొత్త వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి 15 లీటర్స్ పర్ అవర్ ఉంటుంది. ఇలా మన కంపెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి 8 లీటర్స్ నుంచి 50 లీటర్స్ పర్ అవర్ పెంచడం జరిగింది. అదేవిధంగా యువి స్టెరిలైజ్డ్ అనే ఫిల్టర్ కూడా యాడ్ చేయడం జరిగింది. వాటర్ యొక్క ప్యూరిటీని, వాటర్ యొక్క క్వాలిటీని పెంచడానికి ప్రియారిటీ ఇచ్చింది. మన వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసే ఫిల్టర్స్ యొక్క కాస్ట్ కూడా మనం కంపెనీ ఇవ్వడం జరిగింది. ప్లస్ లైఫ్ టైం కూడా ఇవ్వడం జరిగింది.
పీపీ అంటే పాలీప్రొపిలీన్ ఫిల్టర్ వచ్చేసి లైఫ్ వచ్చేసి 3 to 6 months ఉంటుంది. 600 రూపీస్ ఉంటుంది అది. ఈ 3 to 6 months అనేది మనం తీసుకునే ఇన్పుట్ వాటర్ని బట్టి ఉంటుంది. మనం అదే ఇన్పుట్ వాటర్ లెస్ దాన్ 300 TDS ఉంది అంటే, లేదా లెస్ దాన్ 500 TDS ఉంది అంటే ఇన్పుట్ వాటర్, ఆ లైఫ్ సైకిల్ అనేది 1 year కూడా రావచ్చు, 2 years కూడా రావచ్చు. అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ ని బట్టి, ఇండియాలో ఉన్నటువంటి వాటర్ టీడీఎస్ ని బట్టి, మాక్సిమం టీడీఎస్ ని బట్టి ఈ ఫిల్టర్ల యొక్క లైఫ్ టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది 6 to 8 months అన్నాడు. ఇది మనం టీడీఎస్ అనేది లోగా ఉంది అంటే ఆ లైఫ్ టైం కూడా ఇంకా 1 year రావచ్చు, 2 years రావచ్చు. దీని ప్యూరిఫైర్ ఈ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. అదేవిధంగా ఆర్ఓ మెంబ్రేన్ 24 months దీని లైఫ్ టైం ఇవ్వడం జరిగింది. 2800 దీని కాస్ట్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్ ఫిల్టర్ ఇది 8 to 12 months ఉంటుంది. ఇది 1800 కాస్ట్ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ ప్రీ సెగ్మెంట్ ఫిల్టర్, ఇది 270 రూపీస్ ఉంటుంది. ఇది అప్ టు 6 months వరకు వాటర్ ప్యూరిఫైర్. ఈ ఫిల్టర్ వచ్చేసి 270 రూపీస్ ఉంటుంది. ఈ రీయూజింగ్ డ్రైనేజ్ వాటర్ ని బయట వాటర్ ప్యూరిఫైర్ యొక్క వేస్ట్ వాటర్ ని మనం రీయూజ్ చేయాలంటే మొక్కలకి రీయూజ్ చేయకూడదు. అదే మన వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ ని, డ్రైన్ వాటర్ ని కూడా మనం మొక్కలకి యూజ్ చేయొచ్చు. అదే బయట ప్యూరిఫైర్ నుంచి వేస్ట్ అయిన వాటర్ ని మనం మొక్కలకు యూజ్ చేసామంటే విత్ ఇన్ 1 week లో అవి చనిపోవడం జరుగుతుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చే వాటర్ మొక్కలు చాలా చక్కగా, మంచిగా, పచ్చగా ఎదుగుదలకి మంచిగా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఫర్ గార్డెనింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు, మాఫింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు, ఫ్లోర్ క్లీనింగ్, వాషింగ్, ఇట్లా అన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనకి 6 years వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్లస్ మన వాటర్ ప్యూరిఫైయర్ అనేది 6 సంవత్సరాల వరకు మనం క్లీన్ చేయకుండా కూడా వాడుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఒక ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో, హై క్వాలిటీ మెటీరియల్తో తయారు చేయడం కాబట్టి మీరు ఎప్పుడన్నా ఒకసారి మీరు ఆలోచించండి. 6 సంవత్సరాల వరకు ఏదైనా మనం క్లీన్ చేయకుండా ఉంటే అది పాడవకుండా ఉంటుందా, లేదా నాచు, పాచి ఇట్లాంటి పట్టకుండా ఉంటాయా? అదే మన ఇంట్లో ఒక 5 days, ఒక 10 days ఒక వాటర్ క్యాన్ యూజ్ చేసి క్లీన్ చేయలేదు అంటే పాచి పడుతుంది ఖచ్చితంగా. మనదే వాటర్ ఫిల్టర్ 6 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది, ఎటువంటి పాచి పట్టదు. అంటే అది ఒక హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేయబడుతుంది కాబట్టి 6 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి చెక్కు చెదరదు. దీంట్లో ఉన్న మన వాటర్ ప్యూరిఫైర్ లో స్టోరేజ్ వాటర్ 45 days వరకు కంటిన్యూగా వాడుకోవచ్చు. ఎటువంటి బ్యాక్టీరియా కానీ, ఎటువంటి వైరస్ కానీ ఉండదు. దాంట్లో అంత టెక్నాలజీతో తయారు చేయడం జరుగుతుంది. ప్రపంచంలో అతి తక్కువ ధరకి అతి ఎక్కువ వాటర్ ని శుద్ధి చేసి నీటిని ఎక్కువ ఇచ్చేటటువంటి ప్యూరిఫైర్ మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్, షాప్ వాటర్ ప్యూరిఫైర్ గా డిసైడ్ చేయడం జరిగింది.